నమస్తే. నా పేరు నమస్తే. నా పేరు ములిటి చంద్రశేఖర్. ఆస్పరి సామాజిక కార్యకర్త. ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం ఏమిటంటే, తాలూకాలో ఉన్న సమస్యలే మీ ముందుకు వచ్చేలా చేసింది. అయితే ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రధాన పార్టీలే చేయాలి. చేస్తే టీడీపీ వాళ్ళు చేయాలి, లేదా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేయాలి. ఎందుకంటే రాష్ట్రంలో ఉంటే ఆ పార్టీ ఉంటుంది, లేకపోతే ఈ పార్టీ ఉంటుంది. అందుకే ఈ సమస్యలు వారే పరిష్కారం చేయాలి. అందుకే ఆ ప్రధాన పార్టీల గురించి మాట్లాడాలని మీ ముందుకు వచ్చాను. అంటే మన తాలూకా సమస్యలు, తాలూకా లీడర్ల గురించే మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా ముందుగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఎమ్మెల్యే విరూపాక్షన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే ఇప్పుడు మాట్లాడాల్సి వస్తే ముందు విరూపాక్షన్న గురించి మాట్లాడాలి. విరూపాక్షన్నలో ప్లస్ పాయింట్లు ఏంటంటే, ఆయన ప్రతి సమస్య పైన స్పందించేది చాలా బాగుంటుంది. అంటే స్పందించే తీరు బాగుంటుంది. వెంటనే చిన్న సమస్య, పెద్ద సమస్య అనకుండా వెంటనే స్పందిస్తారు. అలాగే మైనస్ ఏంటంటే, ప్రతి సమస్యకు కూటమి ప్రభుత్వాన్ని కలుపుతాడు. అంటే సమస్యని సమస్యలాగా చూడకుండా ప్రతి సమస్యకు కూటమి ప్రభుత్వాన్ని కలుపుతాడు. అంటే కూటమి ప్రభుత్వందే తప్పు అనే విధంగా చెప్తాడు. అది కొంచెం మైనస్. అదేవిధంగా ఆ పార్టీలో వర్గపోరు, వైసీపీ పార్టీలో ఎమ్మెల్యేకున్న వర్గపోరు. ఆ పార్టీలో ఆయనకు అంటే ప్లస్ పాయింట్ మాత్రం ఆయన సమస్యల పైన వెంటనే స్పందిస్తాడు. ప్లస్ కులం అంటే వెంటనే స్పందిస్తాడు. అది ఆయనలో ఉండే ప్లస్ పాయింట్. తర్వాత ఏదైనా సమస్య చెప్తే కార్యకర్తలు వెళ్ళి సమస్య చెప్తే వెంటనే సంబంధించిన అధికారులకు వెంటనే ఫోన్ చేస్తాడు. అది స్పందించే తీరు బాగుంది. అది ప్లస్ పాయింట్. అది ఇక మైనస్ పాయింట్లకు వస్తే, ఆయనకు కూడా వర్గపోరు, వైఎస్ఆర్ పార్టీలోను కూడా వర్గపోరు చాలా ఉంది. ముఖ్యంగా రెడ్లు. ఒకానొక సమయంలో తాలూకాలో ఉన్న రెడ్లంతా వెళ్ళి ఆయన ఎమ్మెల్యే విరూపాక్షన్న తీరుపై ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి. అంటే ఎమ్మెల్యే గారు అందరిని కలుపుకొని వెళ్ళడు, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ కులానికే ప్రాధాన్యత ఇస్తాడు, అందరిని కలుపుకోడు అనేది వారి యొక్క ఫిర్యాదు. అదేవిధంగా శశికళ పూర్వ సామాజిక వర్గానికి చెందిన ఆమెను కూడా కారణాలు ఏమైనా ఉండొచ్చు, వ్యక్తిగత కారణాలు, ఇంకోటి ఏమో తెలియదు. కానీ పార్టీలో ఆమె కూడా బలమైన సామాజిక వర్గానికి చెందిన, కులానికి చెందిన శశికళ ఆమె కూడా దూరమైంది. అంటే ఇవన్నీ మైనస్లు. విరూపాక్షన్నకు ఎలక్షన్ టైంలో వీళ్ళంతా ప్లస్ అయినారు, ఇప్పుడు మైనస్ అయినారు. అదేవిధంగా కింద స్థాయి కార్యకర్తలు కూడా విరూపాక్షన్న ఎక్కడికి వెళ్ళినా అందరికి పూర్తిగా సమాచారం ఇవ్వడు. ఎక్కడికి వెళ్ళినా ఒకే సామాజిక వర్గం వాళ్ళ కులానికి చెందిన నాయకుల్ని పక్కన పెట్టుకుంటాడు, వాళ్ళ మాటలే వింటాడు అని. మిగిలిన కులాల్లో అసమ్మతి ఉన్నది నిజమే, అసమ్మతి ఉంది. అందుకే తాలూకాలు ఏ సమస్యల పైన స్పందించాలన్నా విరూపాక్షన్న మాత్రమే స్పందించాలి. కింద స్థాయి కార్యకర్తలు, నాయకులు ఎవ్వరు కూడా స్పందించరు. అది విరూపాక్షన్న విఫలమే. అది ఎందుకంటే కింద క్యాడరు ఎవ్వరు మాట్లాడరు. జగన్ సైకో అన్నా మాట్లాడరు, లేదా విరూపాక్షన్నను మన పక్కనే ఉన్న తాలూకాకు చెందిన ఒక ఎమ్మెల్యే అసభ్యకరంగా మాట్లాడితే కూడా స్పందించరు. ఎందుకంటే
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్ని కులాలు మాట్లాడాలా, అధికారం వచ్చిన తర్వాత ఒకే కులానికి ప్రాధాన్యత ఇస్తారనేది కొంచెం వైఎస్ఆర్ పార్టీలో అదొక నానుడిగా వచ్చింది. అంటే కుల పిచ్చి ఉంది అనేది. తర్వాత అందుకే విరూపాక్షన్న కూడా కొంచెం మారాలి, అన్ని కులాలకు అందరికి ప్రాధాన్యత ఇవ్వాలనేది అంటే నా అభిప్రాయం కాదు, బయట జనాల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లోనే అలా ఉంది. ఇక తర్వాత మన ఆలూరు తాలూకా టీడీపీ ఇన్ఛార్జ్ గురించి ఆలూరు తాలూకా టీడీపీ ఇన్ఛార్జ్ జ్యోతి మేడం గారు, ఆమెలో ప్లస్ పాయింట్ ఏంటంటే మేడంలోన అక్కలోన జ్యోతి అక్కలో తను ఈ తాలూకాకు ఏదో చేయాలి, మంచి చేయాలనే తాపత్రయం అయితే కనబడుతుంది. మాకు లేక అవకాశం వచ్చింది, ఖచ్చితంగా ఈ తాలూకాలో పనులు చేయాలి, భవిష్యత్తులో ఎమ్మెల్యే కూడా కావాలి అనే ఆతృత కనబడుతుంది. కానీ అంటే ఆమెకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఆమె మంచి చేయాలి, ఈ తాలూకు ఎంతో కొంత మంచి చేయాలి, మంచి పనులు చేయాలనేది ఒకటి. ఆమెకు బలం కూడా డిఐజీ ప్రవీణ్ సార్ కుమార్ అని బహిరంగంగా అనుకుంటున్నారు అందరూ. ఆమెకు బలం ఎందుకు ఏమనే తర్వాత చెప్తాను. అయితే అదే బలం ఆమెకు, జ్యోతి అక్కకు బలం ఇంకొకటి ఏమంటే వాళ్ళ పార్టీ. అంటే జనరల్గా వైఎస్ఆర్ పార్టీ అంటే రెడ్ల పార్టీ, టీడీపీ అంటే కమ్మల పార్టీ. ఆమెకు జ్యోతి మేడంకు అది ప్లస్ పాయింట్. అంటే వాళ్ళ కమ్యూనిటీ అధికార పార్టీ ఉండడం వల్ల కూడా ప్లస్ పాయింట్. అయితే మైనస్ సమస్యలు ఏమంటే వర్గపోరు. టీడీపీలో వర్గపోరు అంతా ఇంత కాదు. వర్గపోరు అంటే చాలా ఉన్నాయి. ఎలా అంటే గతంలో ఉన్న ఇన్ఛార్జ్ గౌడ్ ఉన్నప్పుడు ఆయనకు ఎవరు సహకరించే వాళ్ళు కాదు, అధికారులు సహకరించే వాళ్ళు కాదు, ఏ వర్గాలు సహకరించే వాళ్ళు కాదు. అంటే పార్టీలో ఉండే ఇతర వర్గాలు ఎవరు ఆయనకు సహకరించే వాళ్ళు. ఆయన ఒంటరి పోరాటం చేశారు. సరే, ఆయనలో ఏమి లోపం పార్టీ గుర్తించిందో ఏమో తెలియదు, అది పార్టీ పర్సనల్ విషయం. ఆయనను తొలగించి ప్రసాద్ అంటే వైకుంఠం వాళ్ళ కుటుంబానికి ఇస్తే, ఎందుకంటే గత 20-30 సంవత్సరాలు అక్కడ ఎమ్మెల్యే గెలవలేదంటే ఈ వైకుంఠం కుటుంబానికి ఇస్తే ఏమైనా గెలుస్తుందా, మార్పు వస్తుందా అనే ఒక ఆలోచనతో వైకుంఠం కుటుంబానికి ఇన్ఛార్జ్ ఇచ్చారు. సరే, ఇచ్చిన తర్వాత అయినా మార్పు వచ్చిందా అంటే, కార్యకర్తల్లో కానీ వర్గాల్లో కూడా మార్పు వచ్చిందా అంటే ఎక్కడా రాలేదు. ఇంకా గౌడు కన్నా ఇక్కడే వర్గపోరు ఎక్కువ కనబడుతుంది, అంతర్గతంగా కనబడుతుంది. ఎలా అంటే అంటే గతంలో ఆలూరు తాలూకాలో పర్యటించే నాయకులు ఇప్పుడు ఎవ్వరు కనిపించరు. అప్పుడు కమిషనర్ రామాంజనేయులు సార్ వస్తుండే వెళ్తుండే, ఇప్పుడు కనిపించట్లేదు. అలాగే ఎక్కడ కూడా ఈ వైఎస్ఆర్ టీడీపీ పార్టీలో ఉన్న ఎవరు లీడర్లు కూడా పూర్తి స్థాయిగా కనిపించరు. వర్గపోరు స్పష్టంగా కనబడుతుంది. వారిలోనేమో వైకుంఠం కుటుంబంలోనేమో మంచి చేయాలనేది ఎట్లా ఉందో దానికి భిన్నంగా ఆపోజిట్ కూడా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఎలా అంటే వర్గపోరులో గౌడు కన్నా ఇంకా ఎక్కువ వర్గపోరు ఉంది, దీంట్లో అనుమానమే లేదు, బయట చెప్పట్లేదు. లాస్ట్కు చివరకు నిన్న మొన్న విచిత్రం ఏమంటే వైఎస్ఆర్ గవర్నమెంట్లో టీడీపీ గవర్నమెంట్లోన దళితులపై దాడులు అని విని చెవులు
వాచిపోతుండే. కానీ ఈరోజు నిన్న ఈ కమ్మల పార్టీలో కమ్మ ఇన్ఛార్జ్ ఉన్న ఈ ఆలూరు తాలూకాలో కమ్మ కులానికి చెందిన ఒక మధు అనే చినవోతూరు గ్రామానికి చెందిన ఒక మధు అనే అతన్ని దాడి చేయడం కొంచెం కొత్తగా ఉంది. అంటే తమ పార్టీలో కులానికి చెందిన తమ వారిపైనే దాడి చేసుకోవడం. అంటే ఆ దాడి వారే చేపించారా, ఎవరు చేపించారా అనేది నేను చెప్పను, కానీ అక్కడ గొడవ అయితే జరిగింది. ఆయనకు ఫిర్యాదు చేశాడు. సంబంధించిన నాయకులకి అందరి దృష్టికి తీసుకెళ్తున్నాడు. అంటే వీరు చేశారు, వారు చేశారు అనేది నాకు పూర్తి సమాచారం లేదు, తెలియని దాన్ని అయితే నేను చెప్పను. కానీ ఆయన పైన అయితే దాడి జరిగింది. అంటే కార్యకర్తల్లో సమన్వయం లేదు అనే దానికి ఇది ఒక నిదర్శనం. అంటే ఇప్పుడు ఈ కొంత సమాచారం వీళ్ళిద్దరి పైన, అంటే వైఎస్ఆర్ పార్టీ చెందిన నాయకుడి పైన, టీడీపీ నాయకులకు చెందిన వీరి పైన నేను ఎందుకు చెప్పానంటే, వీరంతా ఈ నాయకులు అంటే జ్యోతి మేడం అయితేనేమి, ఎమ్మెల్యే అయితేనేమి, ఈ వర్గపోరులోనే వీరి యొక్క ఆలోచన, వీరి యొక్క సమయము అంతా అందులోనే సరిపోతుంది. ఆ వర్గపోరుని దాటి వస్తే తాలూకాలో ఉండే సమస్యలు కనబడతాయి. నేను మాట్లాడడానికి కారణం ఏమంటే, మన ఆలూరు తాలూకాలో ఉండే సమస్యలు ఈ నాయకులు బలమైన నాయకులుగా తయారై పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళి మా తాలూకాకి ఇది లేదు, ఇది కావాలి అని చెప్పి అంత కెపాసిటీ రావాలనేది నా ఉద్దేశం. అంటే ఈ వర్గపోర్లు వీటన్నిటినీ దాటుకొని వచ్చి మా తాలూకాకి ఇది కావాలి అని అధిష్టానం దగ్గరికి వెళ్ళి పని చేసుకొచ్చేంత బలంగా నాయకులు కావాలనేది నా ఆతృత, ఆశ. అయితే చూడు, నేను ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, మన తాలూకాలో దాదాపు 176 గ్రామాలు ఉన్నాయి. 150 గ్రామాలకి 150 గ్రామ రోడ్లు, అంటే గ్రామాల నుండి మెయిన్ రోడ్డుకి రోడ్లు అంటున్నా. అంటే మన ఒక గ్రామం ఉంటుంది, ఆ గ్రామం నుండి మెయిన్ రోడ్లు, ఆ రోడ్లకి లింక్ రోడ్డు 176 గ్రామాలలో 150 గ్రామాలు డ్యామేజ్ అయినాయి. 150 గ్రామాలు, దాదాపు 150 గ్రామాలకు రోడ్లు సరిగి లేవు. తర్వాత తాగునీరు, మా ఆస్పర్ మండలంలో, మా ఆస్పర్లో, మా ఇంట్లో ఎట్లా పరిస్థితి ఉందంటే, సిగ్గు లేకుండా చెప్తున్నాను, నా భార్య బాత్రూంలోకి లెట్రిన్ పోతే బకెట్ నీళ్ళు కావాలి, నీళ్లు లేవు, నువ్వు 1 లీటర్ బాటిల్ తీసుకొని బయటికి వెళ్ళని చెప్పి చెప్తుంది. రెండోది, వర్కింగ్ డేలో మాత్రమే నువ్వు స్నానం చేయి, సండేలోనా హాలిడేస్లోనా స్నానం చేయొద్దు, నీళ్లు లేవు అంటుంది. అంటే ఆ పరిస్థితుల్లో, అంటే నేనున్న పరిస్థితుల్లో అందరికీ ఉంటుందని నా ఆలోచన. తాగునీరు సమస్య ఎలా ఉందంటే, 176 గ్రామాలలో, ఇది కూడా 150 గ్రామాలలో, ప్రతి గ్రామంలో తక్కువ అంటే 5 రోజులు, వారం రోజులకు ఒక్కసారి కుళాయిలు వచ్చే గ్రామాలే ఉన్నాయి. కానీ ఒక రోజు వదిలి ఒక రోజు నీళ్లు వచ్చే పరిస్థితులు లేవు. అయితే దీనికి పరిష్కారం ఏమి? ఈ 150 గ్రామాలకు లింక్ రోడ్లు, అంటే ఈ రోడ్ల పైన దృష్టి పెట్టాలా వీళ్ళు ఇద్దరు, ఎవరు ఇప్పుడు చెప్పిన నాయకులు, విరూపాక్షన్న, జ్యోతి మేడం. తాగునీరు ఎంత, ఇక్కడ చూడండి, మన తాలూకాకి ఆనుకొని పక్కన కెనాల్ వెళ్తుంది నీళ్లు. ఆ కెనాల్ నుండి దేవనకొండ మండలం, ఆస్పరి మండలం, ఈ 2 మండలానికి కనీసం సాగునీరు, అంటే పంటలకు వద్దులే నీళ్లు, కనీసం తాగునీరు అంటే అక్కడ నుండి పిల్ల కాలువతోన ఈ గ్రామాల్లో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు ఏర్పాటు చేసి కనీసం ఎండాకాలంలోనైనా ఈ నీటి సమస్య లేకుండా ఈ దేవనకొండ, ఆస్పరి మండలం చేయొచ్చు, అవకాశం ఉంది.
ఎందుకంటే ఆ కేసీ కెనాల్, ఈ కెనాల్ వచ్చేసి దగ్గర 10-15 కిలోమీటర్లు మనకు, మన హాస్పిటల్ మండలానికి, దేవనకొండ మండలానికి. మళ్ళీ అదే కెనాల్ నుండి మన మధ్యలో మళ్ళీ అది అలార్దిన్ని వంకలో నుండి నీళ్లు వెళ్తున్నాయి గాజుల ప్రాజెక్ట్కి. అంటే మన తాలూకా చుట్టూ నీళ్లు ఉన్నాయి, మనకు మాత్రం లేవు. అంటే తాగునీళ్ళు లేవు, సాగునీరు లేవు. అంటే ఇలాంటి సమస్యలు ఇంకా ఇంకా ఇక్కడ వేరే మండలంలో ఆలూరు, ఇంకా ఇది చిప్పగిరి, ఆలర్వి, ఇక్కడ కూడా అన్ని చోట్ల సమస్యలు ఉన్నాయి. అయితే ఈ ఈ ఆస్పరి దేవనకొండ పర్టికులర్గా ఎందుకు చెప్తున్నా అంటే, దీనికి దగ్గరలో కెనాల్ వెళ్తుంది కాబట్టి దాన్ని అడ్జస్ట్ చేయొచ్చు. ఈ సమస్య పైన ఇద్దరు ఎమ్మెల్యే జ్యోతి మేడం దృష్టి పెట్టాలి. తర్వాత వేదవతి. ఈ వేదవతి ఎలక్షన్లో వాడుకోవడానికి తప్ప ఈ సమస్యను పరిష్కారం చేసే ఆలోచన ఎవ్వరికి, ఏ పార్టీకి లేదు. వైఎస్ఆర్కి లేదు, టీడీపీకి లేదు. ఎంతో కొంత టీడీపీలోనేమో అప్పుడు ఏదో శంకుస్థాపన ఏదో చేసి కొంత సర్వేలు చేయించారు, కానీ అక్కడ తర్వాత మాత్రం పని ముందుకు వెళ్ళలేదు. ఈ వేదవతి అయితే మన తాలూకా సస్యశ్యామలం అవుతుంది. ఈ సమస్యపై దృష్టి పెట్టాలి ఎమ్మెల్యే గారు, జ్యోతి మేడం. ఈ సమస్య పైన ఇంకో అవకాశం ఉంది. ఏముందంటే, విరూపాక్షన్న ఎమ్మెల్యే, ఆయన అసెంబ్లీలో వెళ్ళి మాట్లాడొచ్చు, ఈ సమస్యను అడగొచ్చు, ఈ సమస్య పైన మాట్లాడొచ్చు. ఇక్కడ చిన్నదానికి పెద్దదానికి కూటమి 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 బాధ్యత అనే బదులు అక్కడ అసెంబ్లీలో వెళ్ళి మాట్లాడొచ్చు. మాకు వేదవతికి నిధులు కేటాయించండి అని బడ్జెట్లోన. ఈ విషయం పైన మన జ్యోతి అక్క కూడా వెళ్ళి అధిష్టానంతో నుండి గ్రాంట్ తెప్పించుకోవాలా. తర్వాత బస్ డిపోలు, మన ఆలూరు తాలూకా కేంద్రం నుండి జిల్లా కేంద్రానికి వెళ్ళేదానికి బస్సులు లేనే లేవు. ఇతర తాలూకాలకు మాత్రం 20-30 బస్సులు కేటాయిస్తే మన ఆలూరు తాలూకాకు బస్సు డిపో లేదు. బస్సులు మనకు ఇంకా చెప్పరాదు, సిగ్గవుతుంది. ఈ విషయం పైన ఎమ్మెల్యే గారు జ్యోతి అక్క దృష్టి పెట్టాలి. ఎందుకు చెప్తున్నా అంటే, ఈ వర్గపోరులోనే మీరు కాకుండా దాన్ని దాటి రండి. తర్వాత జింకల పార్క్ అయితే పంటల కాలంలోన రైతులు ఒక నెల రోజులు పంటలు మొలక దశలో ఉన్నప్పుడు నెల రోజులు ఆ పంటలు కాపాడుకోవడానికి రాత్రంతా మా పొలాల్లో నిద్రపోవాలా. మరి ఈ సమస్య పైన ఇద్దరు దృష్టి పెట్టాలా, జ్యోతి అక్క, ఎమ్మెల్యే గారు. ఇంకా ఉదాహరణకు ఇంకొక సమస్య సింపుల్గా చెప్తున్నా, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. మా ఆస్పరి మండలంలోన అయినకళ్ళకి దగ్గర ఒక బ్రిడ్జి పడిపోయింది, మోరి బ్రిడ్జి పడిపోయింది. దాదాపు 6 నెలల పైన ఇప్పుడు అవుతుంది. ఆ రోడ్లో దాదాపు 10 గ్రామాలకు వెళ్ళాలి. ఆ రోడ్డు మీద అంటే ఆ బ్రిడ్జిని దాటిపోవాలి. అయితే ఆ బ్రిడ్జికి నిధులు లేక, అంటే బ్రిడ్జి నిర్మించేకి నిధులు లేక, దానిపైన దృష్టి పెట్టలేక నాయకులు నిధులు మంజూరు చేయించుకోలేక గరిచేసి భూంచేశారు. గరిచేసి రోడ్ లెవెల్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ వర్షకాలం మొదలైతే ఆ గర్స్ అంతా కొట్టుకొని వెళ్తుంది. అది వంక, ఆ గర్స్ అంతా కొట్టుకొని వెళ్తుంది. అప్పుడు మళ్ళీ బ్రిడ్జి కావాలా అంటే అప్పుడు అంతరాయం కలగాల అంటే ఆ గ్రామాలకు వెళ్ళే వాళ్ళంతా ఇబ్బందులు పడాలి. అంటే ఇట్లాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఆలూరులో కాలేజీలు, డిగ్రీ కాలేజీలు లేవు, బీఈడి కాలేజీలు ఎన్ని. అసలు విద్యా వ్యవస్థలోనంటే మనం ఎంత వెనకబడినామంటే అంత వెనకబడిపోయినాం. అంటే ఈ వర్గపోరు ఇవన్నిటిని దాటి వీటిపైన దృష్టి పెడితే ప్రజల మద్దతు దొరుకుతుంది. మీ పార్టీలో కార్యకర్తలు కూడా మద్దతు మీ వెనుక వస్తారు అనేది నా ఆశ. మీరు ఒక బలమైన నాయకులుగా ఉంటే తాలూకుల సమస్యలు తీరుతాయనేది నా ఆశ.
అదేవిధంగా మా అన్నకు మా అన్న వెంకటేశన్న బిల్లెకల్ వెంకటేశన్న గారు రీసెంట్గా అంటే నేను మాట్లాడరాదు, కానీ మా కులాన్ని వాడినారు కాబట్టి నేను కొంచెం మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. అన్న వెంకటేశన్న నిజంగా ఆలూరు తాలూకా మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎస్సీకి వచ్చిన తర్వాత ఆలూరు తాలూకాలో సీనియర్ నాయకుడు, పార్టీ గురించి కష్టపడిన వ్యక్తుల్లో నీవే మొదటి వ్యక్తి అని చెప్పి నీకు గుర్తించారు. అయితే ప్రతిసారి ప్రోటోకాల్ అని మాట్లాడుతున్నావు. ఇక్కడ ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, మా అన్న ఎక్కడ వెంకటేష్ అన్న అవమానం పడరాదు, ఎందుకంటే మా కులం కాబట్టి గౌరవంగా ఉండాలా. ఆయన ప్రోటోకాల్ అంటే నీ మార్కెట్ యార్డ్లో సంబంధించిన విషయాలపైనే నీకు అధికారం ఉంటుంది. ఏదో ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ అన్నంత మాత్రాన ఆలూరు తాలూకులో జరిగే ప్రతి శాఖలో, ప్రతి పని, ప్రతి దాంట్లో నీకు ప్రోటోకాల్, అందులో నీ ప్రమేయం ఉండాలి, నిన్ను గుర్తించాలని రూల్ ఏం లేదు, చట్టం ఎక్కడ లేదు. మార్కెట్ యార్డ్ విషయాల్లో మాత్రం నీ 100% నీ ప్రమేయం ఉంది. అదే టైంలో నేను గౌరవించాల్సింది ఉంది. కానీ ప్రోటోకాల్ అంటే మాత్రము ఎక్కడ నీకు తాలూకాలో ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి చోట నీకు ఇవ్వాలనేది లేదు. అది ఒకవేళ తెలిసో తెలియకో నువ్వు 24 గంటల ప్రోటోకాల్ అంటుంటే నీ పక్కన ఉన్న జ్యోతమ్మక్క గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది. నాకేం మీ కోరిక కాదు, నీ గురించి మాట్లాడడం కోరిక కాదు, జ్యోతమ్మక్క గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ ప్రోటోకాల్ ఎవరు సరిగ్గా పాటిస్తున్నారు చెప్పండి. నువ్వు ఎవరిని క్వశ్చన్ చేస్తున్నావు అన్న వెంకటేష్ అన్న, నువ్వు ఎవరిని ప్రోటోకాల్ అంటున్నావు? అసలు జ్యోతమ్మక్కకు పార్టీ ఇన్ఛార్జ్ ఆమె ప్రజల నుండి ఎన్నుకోలేదు. అలాగే ఆమె నామినేట్ పోస్ట్లో లేదు. కానీ అక్కకు గన్మ్యాన్ ఇచ్చారు. తర్వాత ఎక్కడికి వెళ్ళినా ఒక సిఐ స్థాయి అధికారులు కూడా పోలీస్ క్యాన్వై పెట్టి ఆమెకు బందోబస్తు రక్షణ ఇస్తున్నారు. అదేవిధంగా అధికారులతో సమావేశం నిర్వహిస్తుంది. అధికారులతో సమావేశమే కాకుండా చెక్కులు కూడా పంపిణీ చేస్తుంది. ప్రారంభంలో అంటే భూమి పూజలు, వర్కులకి భూమి పూజలు, ప్రారంభోత్సవాలు. మరి ఇప్పుడు నువ్వు ఎవరిని అంటున్నట్లు లెక్క. ప్రోటోకాల్ నీకు వర్తించదంటే నువ్వు దానికి ముందు ఫస్ట్ అక్కనే నువ్వు క్వశ్చన్ చేసినట్టు. ఆ అక్కకు అంతగా ప్రోటోకాల్ ఇవ్వడానికి కూడా ఒక కారణం ఏంటంటే, బయట మాట్లాడుతున్నారు. నిజంగా చెప్పాలంటే డిఐజీ ప్రవీణ్ సార్ గారు వారికి ప్రాధాన్యత ఇవ్వడమే కాదు, చాలా మద్దతు ఇస్తున్నాడు. ఎంతలా అంటే నిజంగా చెప్పాలంటే ఒక డిఐజీ స్థాయి అధికారి ప్రజల పక్షాన ఉండాలా. అంటే ఆయన ప్రజల పక్షాన మద్దతు తెలపాలి, కానీ అలా కాకుండా బరి తెగించి ఈ మాట నేను ఎందుకు అంటున్నా అంటే, ఆలూరుకు వచ్చినప్పుడు, మన ఆలూరు తాలూకుకు వచ్చినప్పుడు ఒకవైపు ప్రసాదన్న, ఒకవైపు జ్యోతి అక్క ఉండి ఆయనకు పూల బాట వేసి మేళాలు తప్పట్లతో వస్తూ ఉంటే నేను అనుకున్నా, ఎవరు ఆయన మన ఆలూరు తాలూకుకి ఏమైనా వేదవతికి ఒక 2,000 కోట్ల రూపాయల గ్రాంట్ ఏమైనా మంజూరు చేయించుకొచ్చాడా? ఎందుకంత ఆయన ఎవరు అంత పెద్ద ఆయన అని కొంచెం నేను గుర్తించలే. ఆయన డిఐజీ ప్రవీణ్ సార్ అని నాకు తెలియదు. తర్వాత మా వాళ్ళని కొంతమందిని అడిగితే ఆయన డిఐజీ ప్రవీణ్ సార్ అని. అప్పుడు ఆలోచన చేసిన, ఒక పోలీస్ అధికారి, ఒక డిఐజీ స్థాయి అధికారి, ఒక టీడీపీ ఆయన జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి క్యాడర్ ఏదో ఉంది ప్రసాద్ అన్నకు టీడీపీ పార్టీలో. అలాగే జ్యోతమ్మక్క ఒక తాలూకాకు ఇన్ఛార్జ్ టీడీపీ. అరే నీకు బంధుత్వాలు ఉంటే నువ్వు ఇంటికెళ్ళి తీసుకెళ్ళు, లేదా వాళ్ళ ఇంటికెళ్ళు. బహిరంగంగా ర్యాలీ చేయడం ఏంది, పూలబాట వేయడం ఏంది అంటే, మీరు అలా చేయడం వల్ల డిఐజీ గారు మీరు అలా చేయడం వల్ల ఒక పార్టీకి మద్దతు తెలిపినట్లయి, అంటే ఒక రాజకీయ పార్టీకి మద్దతు తెలిపినట్లయి, ఇక్కడ
అధికార దుర్వినియోగం జరిగింది. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంతా మొత్తము ప్రభావితమైనారు. ఈ వైకుంఠం కుటుంబానికి ఎంత ప్రభావితమైనారంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. గతంలో ఉన్న ఇన్ఛార్జ్ వీరభద్ర గౌడ్కి గన్మ్యాన్లు ఉన్నది తీసేశారు. ఆయన బయటికి ఎక్కడికి వెళ్ళినా పోలీసులు రారు, ఎవరు రారు. గతంలో ఆయన టీడీపీనే, ఆయన ఇన్ఛార్జ్. ఆయనకు ఏ అధికారులు ఎవరు కూడా సహకరించలేదు. తర్వాత ఈ వైకుంఠం వాళ్ళ కుటుంబానికి ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత గన్మ్యాన్ ఇచ్చారు. ఎక్కడికి వెళ్ళినా సీఎస్ స్థాయి అధికారి పోలీసులు ఆమెకు బందోబస్తు. మొన్న జనవరి 1 రోజు ఎంత అంటే పోలీసులు ప్రభావితమయ్యారు. డిఐజీ గారు అలా చేయడం వలన ఈ కింద స్థాయి అధికారులు ఎంత ప్రభావితమయ్యారంటే జనవరి 1 రోజు వైకుంఠం జ్యోతి అక్క ఇంటి దగ్గర నుండి గెస్ట్ హౌస్ దగ్గరికి రావడానికి 2-3 పోలీసులు జీపులు పెట్టి రోడ్డు మధ్యలో అక్కడొక పోలీసులు పెట్టారు. అంటే అలా ఎవరు చూస్తామంటే ఒక గవర్నర్కు, ఒక రాష్ట్రపతికో, ఒక ముఖ్యమంత్రికో చూస్తాం. అంటే అధికార దుర్వినియోగం ఎంత జరిగిందంటే ఈ డిఐజీ గారు మీరు అంత బహిరంగంగా మీరు మద్దతు తెలపడం అది సరైనది కాదు. ఎవరో ఒకరు మీ పైన కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తే, లేదా లోకాయుక్తలో వేసినా, లేదా హైకోర్టుకి వెళ్ళిన ఆ యొక్క వీడియోలు కూడా ఉన్నాయి మా దగ్గర, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంటే ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నా అంటే మా అన్న వెంకటేశ్వర గురించి. అంటే వారికి అలాంటి నాయకులు, అలాంటి అధికారులే సపోర్ట్ చేస్తున్నారన్న వెంకటేష్ అన్న. మనకు ఎవరు సపోర్ట్ చేయరు. ఏదో ఎస్సీ వచ్చింది, రిజర్వేషన్ మార్కెట్ యాడ్ ఎస్సీ వచ్చింది, నీకు ఇచ్చినారు అంటే కింద మీద 2 ముచ్చుకొని విలువిస్తే తీసుకో, లేదా ఊపున ఉండు అని దాని అర్థం. అంతేగాని నువ్వు ఇక్కడ కులాన్ని అర్థం పెట్టుకొని చించుకున్నంత మాత్రం కూడా ఎవరు నీకు మళ్ళీ అంటే నీకు మర్యాద ఇస్తారని నేను అనుకోను. అది తెలిసి మళ్ళీ నువ్వు బహిరంగంగా నాకు మర్యాద కావాలా, ప్రోటోకాల్ కావాలంటే నిన్ను ఎవరు గుర్తించొద్దు. ఎందుకంటే పార్టీలు వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, మనకెవరు ఉన్నారన్న. అంతే. చివరిగా నా బాధ, ఆవేదన అంతా ఇంత మాట్లాడడానికి ఎవరినో కించపరచడానికో, ఎవరినో పెంచడానికో, తగ్గడానికో కాదు. మన ఆలూరు తాలూకాలో దాదాపు ఇంకా నేను కొద్దే చెప్పాను, నాకు తెలిసిన సమస్యలే చెప్పాను. చాలా సమస్యలు ఉన్నాయి, చాలా గ్రామాల్లో చాలా సమస్యలు ఉన్నాయి. అంటే ఇంకొక డౌట్ రావచ్చు, అంటే మేమేం చేయట్లేదా అని. అసలు విషయం చెప్పేది మర్చిపోయింది. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఏం చేయలేదా, టీడీపీ పార్టీ ఏం చేయలేదా, మా పార్టీలు ఏం చేయలేదా అనేది ఇప్పుడు ఇరుపాచన్న కానీ జ్యోతి అక్క కానీ నన్ను క్వశ్చన్ చేయొచ్చు. అంటే రేపు పొద్దున ఎవరైనా అడగొచ్చు. చేస్తున్నారు అంటే పైనుండి ఏ పనులైతే, అంటే పైనుండి ఏ దానికి గ్రాంట్ వస్తే ఆ పనిని మాత్రమే జరుగుతున్నాయి, దానికి మాత్రమే మీరు వెళ్ళి షో ఇస్తున్నారు. అంటే అర్థమైందాక అన్న విరూపాక్షన్న, జ్యోతమ్మక్క. ఇప్పుడు సపోజ్కి ఒక చోట 1 కోటి రూపాయలు రోడ్డు శాంక్షన్ అయింది, అది మీకు తెలుసు, అధికారుల ద్వారా మీకు తెలుస్తుంది. అక్కడికి వెళ్ళి షో చేస్తున్నారు అంతే. మీరు పట్టుబట్టి ఈ పని కావాలని తెచ్చినది ఏవైనా పనులు ఉంటే నాకు చెప్పండి. అంటే అధిష్టానం దగ్గరికి వెళ్ళి మాకు వేదవతి కావాలి, మా తాలూకులో నీటి సమస్యలు ఉన్నాయి, ఈ సమ్మర్ స్టోరేజ్కి ఇంత కావాలి, ఇంకోటి ఇలాంటి మేజర్ వర్కులు ఏవైనా బస్సు డిపో కావాలి, ఇలాంటివి చేస్తే నేను ఒప్పుకుంటాను. అప్పుడు వైఎస్ఆర్ పార్టీలో చేయలేదు అనలేదు, వాళ్ళు జగన్ బటన్ నొక్కితే ఏ శాఖకు సంబంధించిన బటన్ నొక్కితే ఆ శాఖ ఆ డిపార్ట్మెంట్ లో పోవడం, కింద స్థాయి ఎమ్మెల్యేలు దాన్ని చూసి పబ్లిసిటీ చేసుకోవడం అంతే. అక్కడ కూడా ఏమి వాళ్ళు వ్యక్తిగతంగా సాధించిన పనులు ఏమీ లేవు. వైఎస్ఆర్ పార్టీ అయితేనే, టీడీపీ అయితేనే చెప్పుకోదగ్గ పనులు లేవు. సపోజ్కి నేను 10 రోజుల కిందట ఇద్దరిని ఉద్దేశించి ఒక బహిరంగ లేఖ రాసిన. ఆస్పర్ మండలానికి రావాల్సిన 7 గ్రామాలకు నీటిని
నీటిని సగం నీళ్లు వాళ్ళే ఆధునులు వాడుతున్నారు. దానిపైన బహిరంగ లేఖ రాయడమే కాకుండా వీడియో కూడా పెట్టిన. దాని మీద ఇంతవరకు స్పందించలేదు. అంటే మీరు ఇలాంటి వాటిని చేయాలా? ఏదో అటు రోడ్డు వేస్తున్నారు, రోడ్డు దగ్గర పోయి వీడియోలు తీయడము, లేదా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ వచ్చింది, చెక్కులు పంపిణీ చేయడము, పింఛన్లు వచ్చినాయి, పింఛన్లు ఇవ్వడము. అంటే ఇవి ఏం మీరు సాధించినవి కాదు. పార్టీ తీసుకొని నిర్ణయాలు తీసుకొని పార్టీ చేస్తున్న కార్యక్రమాల్లో మీరు పాల్గొంటున్నారు అంతే. ఇది నా అభిప్రాయం. అంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళు చేస్తున్నారు, అప్పుడు వైఎస్ఆర్ వాళ్ళు కూడా చేసినారు అంతే. ఆ పార్టీ వాళ్ళు చేసిన నాయకులు అంతే, ఈ పార్టీ చేసినారు. దయచేసి నేను నా ఉద్దేశం ఏమంటే, మీరు బలమైన నాయకులుగా ఉండి బలమైన పనులకు మీ యొక్క అధిష్టానం దగ్గరికి వెళ్ళి గ్రాంట్లు తెచ్చి పనులు చేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియోలో నేను మాట్లాడాల్సి వచ్చింది. కానీ మిమ్మల్ని కించపరచడానికో బాధ పెట్టడానికో ఇంకోటో కాదు. ఈ వర్గపోరు నుండి బయటపడి ఈ ఈ పనులపైన దృష్టి పెట్టండి అనేది నా ఆశ. ఒకవేళ ఎవరైనా మనసు నొచ్చుకొని ఉంటే క్షమించండి. నా బాధ, నా ఆవేదన అంతా ఈ సమస్యలు ఉండటం వల్లే సమస్యల పైన మాట్లాడినాను. తప్పైతే క్షమించండి. నమస్తే.